పోలాండ్ అధ్యక్ష ఎన్నికల్లో కన్జర్వేటివ్ లా అండ్ జస్టిస్ పార్టీ ఘన విజయం సాధించింది. పోలాండ్ అధ్యక్షుడిగా కారోల్ నౌరోకీ ఎన్నికయ్యారు. అత్యంత ఉత్కంఠంగా సాగిన పోరులో నౌరోకీ 50% పైగా ఓట్లు రాబట్టారు. ప్రత్యర్థి రఫాల్ ట్రస్కీ 49.11% ఓట్లు పోలయ్యాయి. 2 వారాల క్రితం జరిగిన మొదటి రౌండ్ ఓటింగ్ సమయంలో EU, నాటో అనుకూల పార్టీ మధ్య తీవ్ర విభేదాలు బయటపడ్డాయి. ఆదివారం సాయంత్రం ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్లో రఫేల్ ట్రస్ ముందంజలో ఉన్నారు. అయితే కేవలం 2 గంటల్లో ఫలితాలు తారుమారయ్యాయి. ఓటమిని అంగీకరించిన ట్రస్ నౌరోకీకి అభినందనలు తెలిపారు. మాజీ బాక్సర్ అయిన నౌరోకీకి ఎటువంటి రాజకీయ అనుభవం లేదు. నౌరోకీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మద్దతు ప్రకటించారు. ఆయనకే గెలుపు అవకాశాలు ఉన్నాయని కూడా జోసిన్ చెప్పారు. నౌరోకీ ఎన్నికల ప్రచారంలో అమెరికా జెండాలు కూడా కనిపించాయి. వైట్ హౌస్కి రావాలంటూ నెల క్రితమే నౌరోకీని ట్రంప్ ఆహ్వానించారు.